భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 25/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ద్వాదశి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. చిత్రా నక్షత్రం తెల్లవారుజామున 5:09 వరకు, వర్జం ఉదయం 11:34 నుండి 1:19 వరకు ఉంది. దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:21 నుండి 1:12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:46 వరకు. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21, అమృతగడి రాత్రి 10:06 నుండి 11:52 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 5 గంటల నుండి 6:20 వరకు శుభకాలం. సిద్ధియోగం చాలా మంచి యోగం అన్నమాట. ఏదైనా పని చేయాలంటే అనుకున్న సిద్ధించాలన్నా, మంత్రజపం చేయాలన్నా, ఏదైనా పని అవ్వాలన్నా ఈ సిద్ధియోగ సమయంలో ఆ పని ప్రారంభిస్తే సిద్ధియోగం ఉదయం 11:58, బాలవ మధ్యాహ్నం 3 గంటల వరకు, కౌలవ తెల్లవారుజామున 3:49. ఈ నిన్న ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఈ వైశాఖ ద్వాదశి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది కాబట్టి మధ్యాహ్నం 12-1 గంటల లోపుగానే ఈ ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశ పారాయణం పరిపూర్ణం అని ద్వాదశ పారాయణం చేసుకోవడానికి చాలా మంచిది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం భూతభృత్యై నమః ఓం భూతభృత్యై నమః ఓం భూతభృత్యై నమః అంటున్నారన్నమాట. ప్రాణుల యొక్క పోషించేటువంటి వాడు అని ఈ నామానికి తాత్పర్యం అర్థం అన్నమాట. కాబట్టి గ్రామ విశ్వాచ భూతాని ధారయన్ మహమోజస పృష్ట్యామి చౌది సర్వం సోమో భూత్వా రసాత్మక అని గీతాచార్యులు వారు చెప్పినట్లుగా నేను భూమిని ఆశ్రయించి ఉండి సమస్త భూతాలను కూడా ధారణ చేయుచున్నాను, మరియు రత్నాంకుడగు చంద్రుని వలె సకల సస్యాలని కూడా పండించు భూతాలను పోషించేటువంటి వాడను అని గీతాచార్యులు గారు చెప్పినట్లుగానే దివ్యవాణి సత్వగుణాన్ని ఆశ్రయించి సకల ప్రాణికోటిని పోషించి రక్షించి కాపాడేటువంటి వాడు శ్రీహరియే అగుట చేత భూతభృత్ అనేటువంటి నామం భగవానుడు కీర్తినీయుడు అవుతున్నాడు. అట్టి పరమాత్మను ఆశ్రయించడం వలన మానవులు ధర్మము అని చెప్పారు. ఇంకా మనకి నిరుక్తంలో ఏం చెబుతున్నారంటే భూతభృత్ అంటే భూతభారణాత్ అంటున్నారు. భూతాలన్నింటినీ ధరించేటువంటి వాడు అని అర్థం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.